హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజైతే మీకు జుట్టుపాకు చూపిస్తాను ఫ్రెండ్స్. జుట్టుపాకు అయితే చూపిస్తా జానసమ్మ. అది దేనికో ఏందో మీరైతే వీడియోలు అయితే చూసేయండి ఫ్రెండ్స్. జానసమ్మ అయితే ఆకైతే వస్తాయి. దేనికి జానసమ్మ ఆకు అది? గొంతులో గస తగ్గించేదానికి. గొంతులో గస తగ్గించేదానికి కదా. నెమ్ము కూడా లాగేస్తుంది. ఓహో, గొంతులో లాగేస్తుంది. మనకి ఇక్కడ పూసుకోవచ్చు. ఓహో, అంటే అన్నం తినకుండా కూడా చేసేస్తుంది. గొంతు పట్టేస్తుంటుంది కథక్కన. ఇన్ఫెక్షన్ అయిన వల్ల గొంతులో మనకి జలుబు దగ్గు నెమ్ము ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఇలా గొంతు కాడ గసగస ఉంటుంది. చిరు నాలుగు ఎదిగినప్పుడు మనకి గొంతు కాడ గసగస ఉంటుంది. దానికైతే వాడుతుందా? సరే, కోసుకొస్తే పచ్చగా ఉంటాయి కాయలు అయితే కాయలు ఇంకా పచ్చగా ఉంటాయి, పండుతాయి, ఎర్రగా పండుతాయి, చిన్నవి గుండ్లుగా ఉంటాయి. సరే, కోసుకొతే ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు బాగా పనిచేస్తాయి అనమాట. గొంతులో గసగస అంటుంటుంది. ఇప్పుడు జలుబు చేసినప్పుడు మరీ భయంకరంగా ఉంటుంది. ఇది బాగా పనిచేస్తుంది చిన్నపిల్లకాయలకా? మనం హాస్పిటల్కి బాగాలేం కదా, ఫ్రెండ్స్. మాకైతే ఫ్రెండ్స్ మాకైతే భయంకరమైన ఎలా వస్తుంది ఫ్రెండ్స్. మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్ అయితే చేయండి. మాది నెల్లూరు జిల్లా, చిన్న వర్షం కదా ఫ్రెండ్స్. చుట్టుపక్కల నీళ్ళు అయితే కమ్మేస్తున్నాయి. మాది ఆకైతే కోసేసుకున్నాము. నువ్వు తీగ నువ్వుగా ఉంటుంది, ఆకు గొర్రె. ఫ్రెండ్స్, ఇది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పలక రాయినప్పుడు దీని అయితే కోసుకుని రుద్దుకునేది పలకనండి. అప్పుడు రాసే దగ్గర పలకాగడ అంటారు. ఇంకో హాకు కూడా ఉంటుంది పలకాక. ఇంకో హాకు కూడా ఉంటుంది. రకానికి ఒక ఆకు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆకు. ఇప్పుడు దీని ఏమంటారు? దీని పేరు ఏమాకు ఇది? ఇదే నూదాసాకు అంటారు, జుట్టుపాకు అంటారు. నూదుపాకు నాకైతే నూగుగా ఉంటుందని నూదాసాకు. నూగు. అవునులే, నూదాసాకు అంటారు, జుట్టుపాకు అంటారా? ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. వింటున్నారు కదా ఫ్రెండ్స్, జానసమ్మ చెప్పేది. చిన్న కాయలు ఉంటాయి ఫ్రెండ్స్, దీనికి పండుతాయి, ఎర్రగా ఉంటాయా? నేను కూడా చూసేలేపు. మన వాళ్ళు కూడా చూసుంటారు, కానీ ఏదైనా సరే మన ఇంటి చుట్టూ ఉండే చెట్ల గురించి ఎవరికి తెలియదు కదా, అవి నాటేది గారి గురించి. వాన వచ్చేస్తా భయంకరమైన వాన ఫ్రెండ్స్ మా ఏరియాలో. చిన్న వాన కాదు ఫ్రెండ్స్. ఈ ఆకుని ఎలా వాడుకోవాలంటే, ఆకైతే కోసేసుకోవాలి. ఇట్లా ఆకునైతే శుద్ధం కోసేసుకోవాలా? పని చేస్తుంది. చిన్నపిల్లకాయలకి నెమ్ము లేకుండా లాగేస్తుంది, దగ్గలేరు కదా చిన్నపిల్లకాయలు, అందుకనేసి దీన్ని పోస్తాం. అన్నం కూడా గొంతు పట్టేస్తుంది. ఆయన పాలు తాగలేరు. సీడ్ ఎత్తుకునేస్తారు చిన్నపిల్లకాయలు. చూడండి, తీగలు నూగుగా ఉంటాయి. ఆకు ఆకు చూడండి ఎలా ఉందో. ఇందాక చెట్టు పేరు కూడా చెప్పింది కదా, చూడండి ఈ మాదిరిగా ఉంటుంది ఆకు. అయితే మురులు కూడా చూడండి దానికి అట్లా నూగుగా ఉంటుంది ఆకు. మన చేతి మీద తగిలినా కూడా చిన్న నూగు పుడుతుంది. దురదంట ఆకుతో సమానం ఇది నూగు. చిన్న కాయలు కాస్తుంటాయి, గమనించండి ఫ్రెండ్స్. మీరు కాయలు అయితే కాయలు. ఇప్పుడు ఆ మాదిరి పసురు బాగా పిండేసుకోవాలా? నలిపేసుకోవాలి. పసురు అయితే మార్పు వస్తుంది. పసురు మీద ఉందా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పసురు. ఈ పసురుని మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. పసురు మరి పిండేసుకోవాలి. ఇలా పిండేసుకోవాలి. వాసన కూడా వస్తుంది. ఇది అదొక పచ్చి వాసన వస్తుందా? అదొక వాసన కాదు, ఆకు వాసనలే. ఈ పసురులో మనం పసుపుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఈ పసురులో చక్కగా కలుపుకోవాలి. పసుపుడా? పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని చిన్నపిల్లకాయలకి ఇక్కడ గొంతు దగ్గర, చిన్నపిల్లకాయలకి పెద్దవాళ్ళకి అందరికి పూసుకోవచ్చు. గొంతు దగ్గర పూసుకోవచ్చు. చిన్నపిల్లకాయలకి ఇక్కడ ఉచ్చిన పసుపు వేసి కలిపెట్టేసుకొని పిల్లకాయలకి చిన్న ఇక్కడ తల మీద ఉచ్చు మీద పూసేయాలి, గొంతు కాడ పూసేయాలి. ఆ దెబ్బకైతే నెమ్ము దగ్గు మొత్తం లాగేస్తుంది. చిన్నపిల్లకాయలకి తగ్గుతుంది దగ్గు. గొంతులో ఉండే కసకస అంతా తగ్గిపోద్ది. రాత్రిపూట సీడ్ ఉండదు అనుకో, సీడ్ లేకుండా ఉంటారు. పెద్దవాళ్ళు అయితే అట్లా ఓర్చుకోగలుగుతారు కాబట్టి కషాయాలు తాగుతారు. మిరియాలు కాసుకుని తాగొచ్చు పెద్దోళ్ళు. చిన్న పిల్లకాయలకి
అంతేలే. అంటే వాళ్ళకి మనం కారం పోయలేం కదా, అవునవునులే. అందుకని ఇవి ఉపయోగిస్తారు ఈ పుసురుతో. చూడండి ఫ్రెండ్స్ పూసరు ఎలా ఉందో. పసుపు వేసుకొని కలుపుకోవాలి, చిక్కగా కలిపేసుకోవాలి. పసుపు అంటే నీళ్ళుగా ఉండకూడదు, చిక్కగా చక్కగా కలిపేసుకోవాలా. అయితే మనకి ఇక్కడ పట్టేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తింటున్నారు కదా జాన్సమ్ చెప్పింది. ఒకసారి దాని పేర్లు మళ్ళీ చెప్పు, ఆ చిట్టి పేర్లు. జుట్టుపాకు, లూదాసాకు. జుట్టుపాకు, లూదాసాక వింటున్నారు కదా ఫ్రెండ్స్. అయితే మీరు ఆకునైతే చూశారు కదా. వాన వస్తుంది ఫ్రెండ్స్, వర్షం ఆగింది కదా, వస్తే బయటకు వర్షం వస్తూనే ఉంది. 3-4 రోజులు ఫ్రెండ్స్. టెంకాయ సౌరు, కర్పూరం కలుపుకొని రంగలిచ్చుకొని పూసుకోవచ్చు పెద్దోళ్ళకి. వింటున్నారు కదా. పూసుకోవచ్చు. ఎక్కువ దగ్గు ఉంటుంది. ఏంది ఇది టెంకాయ సౌరు, కర్పూరం. కరిపారం ఆ 2 కలుపుకోవాలి. అవి కూడా సెగబెట్టుకోవాలి. ఇది సెగబెట్టబల్లే. ఇది మామూలుగా పసుపు పొడి వేసుకొని టెంకాయ సోరు సెగబెట్టుకొని కర్పూరం దాంట్లో వేసుకొని రంగలిచ్చుకొని గొంతు కాడ పూసుకుంటే తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జాన్సమ్ చెప్పింది విన్నారు కదా. అదే మాదిరి ఇంకొక ట్రిక్ కూడా ఉంది. ఇంకో మునగాకు మనం ఆకు వక్కలు వేసుకుంటాం కదా సున్నం, అది పసుపు. ఆ 3. ఇది మునగాకు అంటే ఆకు కాదు, దాని పుసురు అనమాట. అది కూడా పిండేసుకోవాలి. పొసురు బాగా పొసురు రావాలా. పొసురు అది సున్నము, పసుపు పొడి, ఆ 3 మిక్స్ కానీ చేసేసి మన గొంతుకొని కానీ పూసేసుకుంటే అది కూడా సెకండ్ పెట్టాలి ఫ్రెండ్స్. అది దాన్ని కూడా సెకండ్ పెట్టాలి. తెలుసు నాకంటే, నేనంటే పెద్దవాళ్ళని అడుగుతా ఉంటా పండ్లు పోయినప్పుడు. పిల్లకాయలు కూడా చేస్తుంది కాబట్టి చేస్తుంది కాబట్టి జాన్సమ్, అందుకని మీకు చెప్తుంది. నాకైతే ఇట్లా తెలియదు, అందుకనే మీకు జాన్సమ్ చేత చెప్పి. నాకు కూడా అక్కడ ఊరికి పోయినప్పుడు దగ్గు ఎక్కువ ఆయన. అవునులే, మార్గ చేసాడు. పక్క ఊరికి పోయినా నీళ్ళు మన పడవు కదా, పడినప్పుడు గొంతు నిప్పి గసగస అమ్మి లస్స దగ్గుతా ఉన్నది. నిద్ర ఉండదు ఫ్రెండ్స్. దగ్గుగాని ఉంటే అప్పుడు అవి చేసి ఆడ పూసారు ఆ రాత్రి, అప్పుడు తగ్గిపోయింది. నిద్రపోయినా. అయితే ఖచ్చితంగా మీరు వాడండి చెప్పినట్టు. ఇదిలా కుండ పెంకులో ఆ పొసురు పిండుకొని ఇది పొసురు, అప్పుడు సున్నం పసుపు వేసుకొని కలుపుకొని ఒకరంత గోరెచ్చగా అటు ఉడకబెట్టి అట గోరెచ్చగా పూసుకోవాలంట. చెప్పారు పెద్దోళ్ళు. పాటలు పాడతారు వీడియోలో. చూస్తున్నా కదా, మీరు జాన్సమ్ చెప్పినట్టు చేయండి. మా ఇంట్లో పిల్లకాయలకి మేము ట్రై చేసాము, మాకు జరిగిందే కాబట్టి మీకు చెప్తున్నాము. మేము ఇప్పుడు కూడా పూసుకుంటాం ఫ్రెండ్స్ పిల్లకాయలకి. తర్వాత మీకైతే చెప్తాం ఏదైనా సరే, మేము పై తీర్చకుండా ఇవన్నీ చెప్పము. మా ఇంట్లో మేము వాడినాం కాబట్టి మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. మాకైతే ఈ వర్షానికి అయితే మేము బయటకి అయితే పోలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎట్టు పోయినా మొత్తం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నీళ్ళు అయితే మాకు వచ్చేస్తున్నాయి సైడ్. నీళ్ళు వచ్చేసి ఎట్ట పోలేకపోతున్నాం ఫ్రెండ్స్. బయటికి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం అంతే. మాకే ఇట్టున్నాయంటే చెక్కలు ఎత్తిన డ్యామ్ ఇమ్మడ ఎన్ని ఊర్లు ఉన్నాయో తెలియదు కదా ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి రేత్రికాల సమయంలో. పిల్లకాయలు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మా ఆయనకి వెనకలైతే నీళ్ళు అయితే కనబడుతున్నాయి ఫ్రెండ్స్, గమనించండి మీరు. తెల్లగా కనబడతా ఉన్నాయి నీళ్ళు, ఇంకా ఇల్లు ముందు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటా. బాయ్.